హాయ్ ఫ్రెండ్స్. ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది మైండ్ వరకే లిమిట్‌గా ఉండదు. అది స్లోగా బాడీలోకి ఎంటర్ అయ్యి ఫిజియాలజికల్ చేంజెస్‌ని క్రియేట్ చేస్తుంది. కంటిన్యూయస్‌గా ఫియర్, స్ట్రెస్, ఇన్‌సెక్యూరిటీతో ఉంటే బాడీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. డైజెషన్, హార్ట్, ఇమ్యూనిటీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఒక డిజీజ్ అనేది సడెన్‌గా బాడీలోకి వచ్చేయదు. మనం లైఫ్‌లో తీసుకునే రాంగ్ డెసిషన్స్, బౌండరీస్ లేకుండా ఫియర్‌తో రోజులు, నెలలు, ఇయర్స్‌గా జీవిస్తూ ఉంటే బాడీ రెస్పాండ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎమోషనల్ స్ట్రెస్ అనేది లైఫ్‌లో ఎలా స్టార్ట్ అవుతుందో ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో చూద్దాము. దానికి సొల్యూషన్ కూడా చూద్దాము. ఒక మనిషికి ప్రేమ, తోడు కావాలని అవసరం ఉంటుందని పేరెంట్స్, దేవుడికి తెలుసు. అందుకే మ్యారేజ్ అనే ఒక రిలేషన్‌ని ఏర్పాటు చేశారు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మ్యారేజ్ అవ్వకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు వస్తుంది. అలా మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు 100% కాంప్లికేషన్స్ వస్తాయి అని యాక్సెప్ట్ చేయాలి. ఆ కాంప్లికేషన్స్‌ని హ్యాండిల్ చేయగలిగే ఎమోషనల్ మెచ్యూరిటీ, బౌండరీస్, నాలెడ్జ్, క్లారిటీని డెవలప్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ లేకపోతే లైఫ్ అంతా కూడా పెయిన్‌గా మారుతుంది. ఆ పెయిన్ నుండి డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ పెయిన్ అనే చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ సిట్యుయేషన్‌ని చూద్దాము. ఒకవేళ అనుకోకుండా ఒకరు రిలేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యారు అనుకోండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఇద్దరూ మాట్లాడుకొని రెస్పెక్ట్‌తో మూవ్ ఆన్ అవ్వాలి. కానీ కొన్నిసార్లు అలా జరగదు. కొన్నిసార్లు అబ్బాయిలు కలిసి ఉండాలని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. ఒక స్టెప్ ముందుకు వెళ్లి ఫోర్స్ చేస్తారు. పాస్ట్‌ని వాళ్ళని టార్చర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్‌గా భయపెట్టడానికి కూడా ట్రై చేస్తారు. అప్పుడు అమ్మాయి స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండాలి. నా పరువు, నా జీవితాన్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. బౌండరీస్ క్రాస్ చేస్తే నేను యాక్షన్ తీసుకుంటానని క్లియర్‌గా చెప్పాలి. ఇది ఒక్కరే అలోన్‌గా హ్యాండిల్ చేసే బర్డెన్ కాదు. ట్రస్టెడ్ ఫ్యామిలీ మెంబర్, కౌన్సిలర్ లేదా లీగల్ గైడెన్స్ తీసుకోవడం మంచిది. పరువు అనేది అమ్మాయికి ఎంత ఇంపార్టెంటో అబ్బాయికి కూడా అంతే ఇంపార్టెంట్. ఒక మాటతో కేవలం అమ్మాయి మ్యారేజే కాదు, అబ్బాయి మ్యారేజ్ కూడా ఆగిపోతుంది. మంచి ఫ్యామిలీ వాళ్ళు ఇలాంటి బిహేవియర్ ఉన్న అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. ఫైనల్‌గా మీ లైఫ్‌ని ఫియర్‌తో కాకుండా క్లారిటీతో లీడ్ చేయండి. మీ శాంతి, మీ సేఫ్టీ అనేవి మీ ప్రయారిటీగా ఉండేలాగా చూసుకోండి. థాంక్ యూ.